ఆంధ్రప్రదేశ్ 4వ మెగా నగరంగా 4th పిల్లర్ కర్నూలును బహుళ దశల్లో అభివృద్ధి చేయాలి. న్యూ కర్నూలు డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ సొసైటీ ప్రెసిడెంట్ డాక్టర్ తిరుపాల్ రెడ్డి డిమాండ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతి, విశాఖపట్నం, తిరుపతి నగరాల సరసన కర్నూలును కూడా 4వ మెగా నగరంగా 4th పిల్లర్ గా గుర్తించి బహుళ దశల్లో అభివృద్ధి చేయాలని న్యూ కర్నూలు డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ సొసైటీ ఎన్కేడిడిఎస్ అధ్యక్షులు డాక్టర్ కె తిరుపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం తన ఛాంబర్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి రాజధానిగా చారిత్రక ప్రాధాన్యత కలిగిన కర్నూలు స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు దాటినా ఒక మెడికల్ కాలేజీ తప్ప ఆశించిన స్థాయిలో అభివృద్ధికి నోచుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాయలసీమ ప్రాంతం అంతటికీ తిరుపతి ప్రాతినిధ్యం వహించలేదని, ఎందుకంటే కర్నూలు జిల్లా వాసులకు తిరుపతి దాదాపు 350 నుండి 450 కిలోమీటర్ల దూరంలో ఉంటుందని, కాబట్టి కర్నూలు కేంద్రంగా ప్రత్యేక బహుళ దశల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం అత్యవసరమని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి పంపిన వినతి పత్రం వివరాలను ఆయన వెల్లడించారు. వ్యవసాయం, ఉద్యానవన అభివృద్ధి, కర్నూలులో ప్రత్యేక హార్టికల్చర్ విశ్వవిద్యాలయం మరియు వ్యవసాయ పరిపాలన విశ్వవిద్యాలయాన్ని స్థాపించాలని, ఈ ప్రాంతంలో వైద్య రంగ అభివృద్ధి, మెడికల్ హబ్గా అభివృద్ధి చేయాలని మరియు మంగళగిరిలో ఎయిమ్స్, కర్నూలులో ఎయిమ్స్ స్థాయి సంస్థగా చంద్రబాబు నాయుడు వైద్య విజ్ఞాన సంస్థ లేదా రాయలసీమ వైద్య విజ్ఞాన సంస్థను అన్ని విధాలుగా కర్నూలును జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేయాలని ఆయన కోరారు. మేజర్ మెగా సిటీ లాగా డెవలప్ చేస్తున్నారు. సో ఎవరు డిస్కస్ చేసినా కూడా ఆ మూడు మాత్రమే చెప్తున్నారు. కర్నూలులో ఎవరు కూడా కామెంట్ అంటే అసలు డెవలప్మెంట్ గురించి కర్నూలులో డెవలప్మెంట్ కావాలని ఎవరు కూడా అడగడం లేదు, చెప్పడం లేదు. సో మనమేం డిమాండ్ రిక్వెస్ట్ చేస్తున్నామంటే కర్నూలుని 4th మెగా సిటీగా ఆర్ 4th పిల్లర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా, అంటే ఇప్పుడు 3 పిల్లర్స్ ఉన్నాయి కదా, వైజాగ్, అమరావతి అండ్ తిరుపతి. అలాగే 4th పిల్లర్గా కర్నూలుని ఎందుకు డెవలప్ చేయకూడదు? ఆ 4th పిల్లర్ అండ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ వాళ్ళంతా ఏమనుకుంటున్నారంటే తిరుపతి మనకు రాయలసీమ, ఎంటైర్ రాయలసీమ కవర్ చేస్తుంది అనుకుంటున్నారు. కానీ కర్నూలు నుండి ఆర్ ఆదోని నుండి మనం తిరుపతి పోవాలంటే 350 కిలోమీటర్స్ నుండి 450 కిలోమీటర్స్ దూరం అవుతుంది. సో కర్నూలుకి అంటే మనం రాయలసీమకు, ఎంటైర్ రాయలసీమకు తిరుపతి మెయిన్ అంటే మెగా సిటీగా అంటే మనకు అప్రోచబుల్గా లేదు. కాబట్టి మనం కర్నూలుని రాయలసీమ సెంటర్గా అంటే లొకేషన్గా సో మనము ఇది డెవలప్ చేసుకోగలిగితే ఫ్యూచర్ బాగుంటుంది. దానికోసం మేము ఏమని చెప్తున్నామంటే కర్నూలుని రాష్ట్రంలో 4వ మెగా నగరంగా ఆర్ 4వ స్తంభంగా కర్నూలుని ఆంధ్రప్రదేశ్లో డెవలప్ చేస్తే బాగుంటుంది. అది కూడా మల్టీఫేసిక్ అంటే ఓన్లీ ఇండస్ట్రియల్, హార్టికల్చరే కాకుండా మెడికల్ హబ్గా, ఐటీ కారిడార్ ఎందుకు అడుగుతున్నాం మనము? కర్నూలు నుండి హైదరాబాద్, బెంగళూరుకు నేషనల్ హైవే ఉంది 44. ఈ కారిడార్ని డెవలప్ చేయగలిగితే ఐటీగా, ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ హబ్గా కారిడార్గా డెవలప్ చేస్తే పిల్లలు ఎవ్రీ ఇయర్ 1 లక్ష మంది రాయలసీమలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, మిగతా గ్రాడ్యుయేట్స్ చాలామంది మోర్ దాన్ 1 lakh వస్తున్నారు. వాళ్ళకు కంపెనీ ప్లేస్మెంట్ వచ్చేసి ఓన్లీ 10% మాత్రమే ఉంది. సో రిమైనింగ్ 90% మనం పత్తికొండ, కోడుమూరు ఆనియన్స్ లాగా రోడ్లో పడుతున్నారు. వాళ్ళంతా అన్ఎంప్లాయ్మెంట్గా ఉండిపోతున్నారు. వాళ్ళకి ఫ్యూచర్ ఏం లేదు. సో కాబట్టి మనము ఐటీ కారిడార్ లాంటిది వస్తే కానీ హైదరాబాద్ టు బెంగళూరు వేలో కర్నూలు అండ్ అనంతపూర్ మధ్యలో ఏదన్నా ఐటీ కారిడార్ లాంటివి డెవలప్ చేస్తే ఫ్యూచర్ రాయలసీమకు చాలా బాగుంటుంది. అలాగే మెడికల్ హబ్ ఎందుకు చెప్తామంటే ఇప్పుడు తీసుకోండి, అమరావతిలో ఎయిమ్స్ ఇన్స్టిట్యూట్ అక్కడ పెట్టారు, మంగళగిరిలో. తిరుపతిలో స్వామి దయ వల్ల ఫిల్మ్స్ని అక్కడ పెట్టారు. అదే వైజాగ్లో విమ్స్ అనేది పెట్టారు. కర్నూలులో ఏదైనా ప్రాబ్లం వస్తే కన్నా కర్నూలు నుండి నిమ్స్ లాంటిది, హైదరాబాద్లో నిమ్స్ లాంటిది, కర్నూలులో ఎయిమ్స్ లాంటిది ఒక మంచి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ వస్తే కర్నూలు నుండి పబ్లిక్ ఎలా వెళ్తున్నారు? ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఒక 10,000 ఖర్చు అవుతుందంటే హైదరాబాద్ వెళ్తే 1,00,000 రూపాయలు అవుతుంది. ఇక్కడ 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుందంటే
అక్కడికి వెళ్తే 10 లక్షలు అవుతుంది, ఇక్కడ 10 లక్షలు అవుతుందంటే 1 crore దాకా అవుతుంది. సో మిడిల్ క్లాస్ అండ్ లో మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ క్లాస్ కూడా చాలా బర్డెన్ అయిపోతుంది. ఆ రెవెన్యూ అంతా కూడా మనం తెలంగాణకు పంపిస్తున్నాం, అంటే హైదరాబాద్ పోతే పేషెంట్స్. సో కాబట్టి మనము మెడికల్ హబ్ అంటే ఏంటి, రాయలసీమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కానీ ఆ ముఖ్యమంత్రి గారి పేరు మీద చంద్రబాబు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కానీ కర్నూలులో స్టార్ట్ చేస్తే ఈ ఏరియా కర్నూలు, కడప, అనంతపూర్, ప్రకాశం, తర్వాత బళ్ళారి అండ్ రాయచూర్ అండ్ తెలంగాణ భాగం కూడా చాలా మటుకు వనపర్తి, పెబ్బేరు దాకా, పెబ్బేరు జడ్చర్ల దాకా కవర్ అవుతుంది. సో మేము రిక్వెస్ట్ చేసేది ఏమంటే ఐటీ కారిడరే కాకుండా మెడికల్ ఇన్స్టిట్యూట్ కూడా ఎయిమ్స్ లాంటి ఇన్స్టిట్యూట్ కర్నూలులో పెడితే బాగుంటుంది. తర్వాత మనం నెక్స్ట్ వస్తే వైద్య కేంద్రం అయిపోయింది. ఇప్పుడు హార్టికల్చర్ డెవలప్మెంట్ అని మన ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. హార్టికల్చర్ డెవలప్ చేయాలంటే హార్టికల్చర్ యూనివర్సిటీ ఉండాలి కదండి రాయలసీమలో. హార్టికల్చర్ యూనివర్సిటీ కర్నూలులో పెడితే బాగుంటుందని మనము రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే మనము నేషనల్ హైవే ఏది కాశీ టు అది మనం శ్రీనగర్ టు కన్యాకుమారి, అంటే కాశ్మీర్ టు కన్యాకుమారి నేషనల్ హైవే 44లో ఉన్నాము. అలాగే కొత్తగా మనకి ఇప్పుడు రీసెంట్గా నాసిక్ అనే సూరత్ టు అది చెన్నై హైవే వచ్చింది. ఈ 2 హైవేస్లో మధ్యలో ఉన్నాం కాబట్టి ఇక్కడ రోజు చాలా యాక్సిడెంట్స్ అవుతూనే ఉంటాయి. యాక్సిడెంట్ అయితే ఫస్ట్ టైం ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ ఇస్తే బాగుంటుంది. దానికి ట్రామా సెంటర్ కర్నూలులో వర్క్ అంటే పెట్టగలిగి డెవలప్ చేస్తే ప్రతి పబ్లిక్ చాలా బాగుంటుంది. సో ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్ లాంటి ఇన్స్టిట్యూటే కాకుండా ట్రామా సెంటర్ కూడా కర్నూలు వస్తే బాగుంటుందని నేను కోరుతున్నాను. తర్వాత ఇప్పుడు ప్రతి ఎగ్జాంపుల్ తెలుగుదేశం గవర్నమెంట్ 2014లో దే ప్రామిస్డ్ ఏంటి, హైకోర్టు బెంచ్ ఇస్తామని. ఇప్పటికి 12 ఏళ్ళు అయింది. హైకోర్టు బెంచ్ కాదు, లా యూనివర్సిటీ వైకాపా గవర్నమెంట్లో లా యూనివర్సిటీ ఇక్కడ పెట్టారు. సో ఇప్పుడు హైకోర్టు బెంచ్ లేదు, లా యూనివర్సిటీ లేదు. ఇంతవరకు వస్తుందని చెప్తున్నారు కానీ జీవో ఇంతవరకు ఇష్యూ చేయలేదు. తర్వాత ఇప్పుడు విద్యా కేంద్రంగా ఎలా అయిపోయిందంటే రాయలసీమ యూనివర్సిటీ అనేది పేరుకుంది, దానిలో ఎలాంటి ఫెసిలిటీస్ లేవు, స్టాఫ్ లేరు, టీచింగ్ స్టాఫ్ లేదు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఎవరైనా పిహెచ్డి చేయడానికి కూడా ఫెసిలిటీస్ ఏమి లేవు. ఇప్పుడు రాయలసీమలో ఇంజనీరింగ్ కాలేజ్, గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ స్టార్ట్ చేశారు కానీ ఎలాంటి